హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనీస్ కిచెన్ వ్లాగ్. అసలు మ్యాటర్ ఏంటో చెప్పే ముందు నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈరోజు నేను చెప్పే రెసిపీ వచ్చేసి టమాటా పప్పు అండి. చాలా సింపుల్ ప్రాసెస్తో చేసుకోవచ్చు. మీలో ఎంతమందికి పప్పు అంటే ఇష్టం కామెంట్ చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా కందిపప్పుని 2 times వాష్ చేసుకొని తగిన నీళ్లు పోసుకొని ఉడకపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటాలను కూడా వేసుకొని రెండుగా చీల్చిన పచ్చిమిర్చి, కొంచెం కల్లుప్పు, చిటికెడు పసుపు, కారాన్ని కూడా వేసుకోవాలి. అందులోని కడిగి పెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. ఈ కందిపప్పు ఉడకడానికి చాలా టైం అయితే పడుతుంది. కుక్కర్ అయితే చాలా సింపుల్, 3 విజిల్తో అయిపోతుంది. నేను ఇక్కడ స్టవ్ మీద యూస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం లేట్ పడుతుంది. కందిపప్పు ఉడకడానికి నీళ్ళు సరిపోతే ఇంకొంచెం నీళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడగంటకుండా కుక్ చేసుకోవాలి. పప్పు మొత్తం ఉడకడానికి నాకు పట్టిన టైం అయితే 20 minutesలో అయిపోయింది. మంచిగా ఉడికిన తర్వాత దాన్ని పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి. పప్పు మొత్తాన్ని మ్యాష్ చేసుకున్న తర్వాత మీకు సాల్ట్ తక్కువ అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది. టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని పోపు గింజలు, చిన్నులపాయ, జీలకర్ర, శనగపప్పు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇంగువను కూడా వేసుకుంటున్నా. దినుసులన్నీ చిట్పటలాడాక 4 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పుని కూడా ఆ పోపులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 2-3 పొంగులు వస్తే సరిపోతుంది. అంతే అండి, సింపుల్ ప్రాసెస్లో టమాటా పప్పు అయితే రెడీ. దోశలోకైనా, చపాతీలోకైనా, అన్నంలోకైనా ఈ పప్పు అయితే చాలా సూపర్గా ఉంటుంది. అంతే, వేడి వేడి అన్నంలో కొత్త ఆవకాయను వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా పప్పుని వేసుకొని తింటుంటే ఉంటుందండి వేరే లెవెల్ టేస్ట్ అండి. మీరు కూడా ఒకసారి నా స్టైల్ టమాటా పప్పుని కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ guys, see you all in next another cooking videos. Until then, stay tuned guys.